ఈనాటి కలియుగంలో చూసుకుంటే హిందూ ధర్మబద్ధంగా జీవిస్తుంటే హిందూని మత మార్పిడి చేయడం కోసము, హిందూని ధర్మ పరిశ్రమ చేయడం కోసము క్రైస్తవం పేరుతో అనేక మంది శూర్పణకులు వస్తుంటారు. హిందుత్వంలో ఉన్న అసమానతని లేకపోతే చిన్న చిన్న లోపాలు చూపించి హిందువుల మత మార్పిడి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొనసాగించకుండా హిందువులందరూ కూడా ఏకం కావాలి. హిందూ సంఘటన శక్తితోని హిందువులు తమ ధర్మాన్ని కాపాడుకోగలగాలి. హిందువు ఎప్పుడైనా కూడా శక్తివంతుడైతేనే ఈ యొక్క సమాజాన్ని కాపాడుకోగలుగుతాడు. అందుకే ఈ రోజు మనందరం కూడా ఆయుధ పూజ చేస్తాము. ఆయుధ పూజ అంటే కేవలము వాహనాలకు పూజ చేయడం కాదు. హిందువు శక్తివంతుడు కావాలి. మన దేవీ దేవతలందరి చేతుల్లో కూడా ఆయుధాలు ఉంటాయి. అందుకే ఆయుధాలతోని ధర్మ సంరక్షణ జరుగుతుంది. ఒట్టి మాటలతోని కళ్ళపల్లి మాటలతో ఎప్పుడు కూడా ధర్మ సంరక్షణ జరగదు. ఇది మన యుగ యుగాల చరిత్ర లోపల ధర్మ సంరక్షణ కోసం ఉన్నటువంటి ఒక చరిత్ర ఇది. హిందువులు దేవీ దేవతల లోపల చేతుల లోపల అస్త్రశస్త్రాలు ఉంటాయి. ఒక చేత అభయహస్తం ఉంటుంది. ఎప్పుడు ఎదుటివాడు వింటాడంటే, విధర్మీడు ఎప్పుడు వింటాడంటే మన చేతులు ఆయుధాలు, శస్త్రాలు, అస్త్రాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క విధర్మీడు వింటాడు. లేకపోతే విధర్మీలు పెంచలుస్తుంటారు. అనేక చోట్ల విధర్మీలు పెంచుల కారణంగానే ఈ దేశం మూడు ముక్కలుగా అయిపోయింది. ఈ దేశానికి వచ్చినటువంటి యొక్క విదేశాల నుంచి వచ్చిన విధర్మీయులు ఇక్కడ ఉన్నటువంటి యొక్క సమాజంలో కలిసిపోకుండా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఎక్కడెక్కడైతే హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుందో అక్కడక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా హిందూ సమాజం తొలి హిందూ దేశం తొలి విడిపోవడం ప్రారంభమవుతున్నాయి. ఈ దేశం లోపల